శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఆకలికి మతం ఉందా, ఆకలికి కులం ఉందా, ఈ సభ్య సమాజంలో ఏమైతుందో ఏం కథనో అర్థం కాకొచ్చింది. ఈ వీడియో చూడుర్రి మీకే అర్థమైతది. గిడ ఒక ముస్లిం ఆయనకు ఆకలేసి అన్నం పెట్టురా అని అడుగుతున్నాడు. అడిగే దాంట్లో ఆడ అన్నదానం చేసే వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతున్నాడు. నిజంగా వాళ్ళు ఏమంటున్నారు ఎరికేనా, నువ్వు జై శ్రీరామ్ అంటేనే అన్నం పెడతాం. ఇదెక్కడ చోద్యమో అర్థం కాకొచ్చింది. నిజంగా వాళ్ళు మనుషులేనా? అసలు మానవత్వం ఉందా? హిందుత్వం అంటే ఏంది? గొప్పలు చెప్పుకుంటారు, మంచోళ్ళము, మంచి పనులు చేస్తాము, మా దగ్గర మంచి భావనే ఉంటుంది అని తెగ చెప్పుకుంటారు కదా. మరి ఒక ఆయన ఆకలని ఇస్తరాకు పట్టుకొని అన్నం పెట్టురని ఆయన ఎంత దీనంగా అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు? జై శ్రీరామను, జై శ్రీరామను అని అంటున్నాడు. ఇదెక్కడ చోద్యం? నిజంగా ఏ మనిషి అసలు? అన్నం పెట్టే దాంట్లో కూడా మతాన్ని కలుపుతున్నాడు. ఇది ఉగ్రవాదం కాదా? ఇది దేన్ని ఏమంటారు? ఇది కాదా టెర్రరిజం అంటే? నిజంగా మానవత్వం ఉందా? ఆకలికి ఏముందయ్యా మతము, ఏముంది కులము? అదే ముస్లిం అతను గదే మతం అనుకుంటే నీ దగ్గరికి వచ్చి ఎందుకు చేయి ఆపుతాడు? ఆయనకు లేని భావన నీకెందుకు వచ్చింది? జై శ్రీరామ్ అంటేనే అన్నం పెడతావా అని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కాకొచ్చింది. నిజానికి మతానికి, కులానికి, ఆకలికి ఏం సంబంధం? ఆకలికి ఏమన్నా తెలుస్తుందా? నువ్వు ఈ మతస్థుడివి, నువ్వు ఈ మతస్థుడివి అని చెప్పేసి మన కడుపుకు ఆకలి అయితే ఎవరి తానవైనా చేయి చాపచ్చు. కానీ ఏ మనిషి అయినా మనిషి పుట్టుకకు పుట్టినప్పుడు కనీసం ఆకలినన్నుడికి అన్నం పెట్టలేని వాడు ఏం మనిషి అని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. ఈ ముచ్చట తెలిసినాక నాకు వినిపించి మీకు వినిపిద్దామని వచ్చిన. ఇలా చూసుకుంటే అసలు భవిష్యత్తులో ఏడికి పోతుంది మన రాజ్యము, రాజ్యాంగము? అసలు హిందూ దేశం ఒక సెటిలర్ దేశం అంటారు కదా. మరి ఆకలిని వచ్చినోడికి మరి అన్నం పెట్టకుండా మరి మతం అని కించపరచుడేంది? మరి మీ దేవుడు చెప్పిండా ఇట్లా ఆకలన్నోడికి అన్నం పెట్టద్దు అని చెప్పేసి మతం చూడాలని చెప్పిండా ఏంది? సెటిలర్ దేశం అని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. మనిషి బుక్కెడు ఆకలని వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం పెట్టురి, ఇది నీళ్ళు ఇయ్యూరి. అది మంచి పద్ధతి. దేవుడు కూడా గదే కోరుకుంటారు కదా. మీరు అందరు చెప్తారు కదా, అందరు చెప్పేది ఒకటే, భగవద్గీతలైనా, ఖురాన్లైనా, బైబుల్లో అయినా ఆకలినోడికి అన్నం పెట్టుడే. సబ్కా మాలిక్ ఏక్ హై. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ గమనించుకోర్రి. ఇకనైనా జర మారుర్రి. గిట్లుంటే దేశం ఎన్నడికి ముందట పోదు. జర చైనా, జపాన్ చూసి నేర్చుకోర్రి.